ప్రతిపక్షం ఎక్కడుంది? కాపాడుకోలేకపోయావుగా. ప్రతిపక్షం అంటే 18 నుంచి 21 సీటు ఉండాలి. అవునా? మరి అలాగా నీకెవరుతాడు ప్రతిపక్షం? వేస్ట్. చంద్రబాబు జగన్ చెప్పి వేస్ట్ అయినా మాకు ఈ చంద్రబాబు నడిస్తే కష్టాలు తప్పినాయి. మీ పేరేంటి? బంగారు నాయుడు. బాబాయ్ ఎక్కడి నుంచి వచ్చారు? గుడివాడ. బాబాయ్ ఎలా ఉంది బాబాయ్ శివరాత్రి అరేంజ్మెంట్ విజయవాడలో? గవర్నమెంట్ సౌకర్యాలు ఎలా చేసింది? బాగుంది. మాకైతే బ్రహ్మాండం జరిగింది. అందరికి కూడా జరిగింది అనుకుంటాం మేము. అంటే గతంలో ఎలా ఉండే శివరాత్రి ఇప్పుడు అంతకు మించి ఉందా? గతంలో సంగతి వద్దులే. గతంలో నీళ్ళే లేవు సరిగ్గా. గతంలో సరిగ్గా వాటరే లేదు. మరి ఇప్పుడు అన్ని పుష్కలంగా ఉన్నాయి, అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి. పోలీస్ బందోబస్తు ఉంది, భక్తులు కూడా ఇబ్బంది లేదు. తినే పదార్థాలు కూడా చక్కగా లైన్లో బాగా పెడుతున్నారు. చక్కగా అన్ని బాగా ఉన్నాయి. అంటే బాబాయ్ గవర్నమెంట్ ఏదైనా సనాతన ధర్మంగా చేయాలి, ఏదైనా మంచిగా ఉండాలంటూ ఉంటారు కానీ నిజంగా అలాగే చేసే గవర్నమెంట్ గతంలో చేసింది, అంతకుముందు చేసింది. 2004 కన్నా చేసుకొచ్చింది కదా, కొత్తగా చెప్పవసరం ఆయనకి. చేసే మనిషి చంద్రబాబు మీద అంత నమ్మకం? చంద్రబాబు కాదు, పార్టీ అంటే నమ్మకం. ఎందుకంటే అభిమానం ఏంటి? ఇప్పుడు కాదు, నిక్కరేసుకుని కానీ చెప్పాను. అది 83 కానీ. అది కాదు బాబాయ్, ఇప్పుడు ఈ వచ్చిన తర్వాత ప్రతి గుళ్ళకి కానీ ఏదైనా సరే పర్ఫెక్ట్ సజెషన్ చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. అవును సార్, ఇద్దరు అతను కాదన్నా, అతనే ఇతను కాదు, ఇద్దరు కూడా ఒక ఐకమత్యంగా ఉండి చక్కగా ఉన్నంతలో బడ్జెట్ లో బడ్జెట్ ఉన్నా సరే దాన్ని చక్కగా చదువుకుని వస్తారు. అసెంబ్లీలో వైసీపీ లీడర్ వచ్చి ఆయన వెళ్ళిపోయాడు కదా, 10 నిమిషాలు వచ్చి 11 నిమిషాలు 11 నిమిషాలు లెక్కేసేసారు. పేపర్లో క్వశ్చన్ మార్క్ వేసి చూసారన్నా. ఆయన అంతే, ఆయన వరస్ట్, ఆయన వరస్ట్. కాపాడాలి. ప్రతిపక్షం ఎక్కడుంది? కాపాడుకోలేకపోయావుగా. ప్రతిపక్షం అంటే 18 నుంచి 21 సీటు ఉండాలి. అవునా? మరి అలాగా నీకెవరుతాడు ప్రతిపక్షం? ప్రజలే నిన్ను వద్దని పక్క పోయి చెప్తే నాకు కావాలి, అక్కడ ఎవడొస్తాడు? గవర్నమెంట్ వద్దండి ఎవరు? బాబాయ్ మరి 11 సీట్లకి ప్రతిపక్ష హోదా అనేది అసలు ఇవ్వచ్చా? లేదు లేదు, గవర్నమెంట్ రూల్ లేదు. మరి ఎంతైనా 18 సీట్లకి నుంచి ఉంది, 18 సీట్ల నుంచి ఉంది. ఎందుకంటే కొద్దిగా 23 కాచి కొద్ది రాజకీయాలు టచ్ ఉండగా చూస్తున్నా. 11 సీట్లు కాచి ఉండదు, 18 సీట్లు కాచి ప్రతిపక్షం ఉంటుంది. ఎంతైనా మరి ఒక ఎక్స్ సీఎం కాబట్టి మరి ఆయన ఒక ఎమ్మెల్యేగా అయినా ఇప్పుడు అసెంబ్లీలో ఉండి మాట్లాడాలి కదా. సీఎం అయినా సరే ఒక టైంలో గౌరవించారు ఆయన్ని. అందరూ వచ్చే దారినే వచ్చాడు ఆయన. గతంలో చంద్రబాబు నాయుడు రాని వాళ్ళు ఆయన గుర్తెచ్చుకుంటా ఒకసారి. గతంలో ఈయన సీఎం అయినప్పుడు చంద్రబాబు వచ్చుంటే అసెంబ్లీ ప్రతిపక్ష నాయుడుగా అతనికి హోదావలా వేరే సార్ వీళ్ళు పంపించారు. ఈయన రాధారణలో వచ్చాడు, ఆ గౌరవించారు ఆయనకి. కాపాడుకోవడం అంటే అసెంబ్లీ అంటే ఒక దేవాలయం లాంటిది. ఆ దేవాలయం లాంటి దానిలో పాడు చేశారు అమ్మా. ఈయన ఎంతసేపు అమ్మను పూజలు పెట్టబడుతుంది దేవాలయాన్ని. ఇప్పుడు మహాశివరాత్రి శివుడు పూజ దండం పెట్టుకొచ్చాం. పర్వాలేదు, దండం పెట్టుకున్నారా? రామారావు చూసేవాడిని అసెంబ్లీకి వెళ్ళే ముందు కింద నమస్కారం పెట్టి వెళ్ళేవాడు. రాజశేఖర్ చూసా అసెంబ్లీకి వెళ్ళేవాడు, నమస్కారం పెట్టి వెళ్ళేవాళ్ళు. చంద్రబాబు చూసా. కానీ ఇది బెటరే, ఇది బెటర్ తిడతారు. ఇంకా అనుకుంటే మనం ఎందుకంటే మరి నిరుద్యోగంతో ఉన్న యువతకి 3000 ఇస్తా అంటున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు, అసెంబ్లీలో చెప్పారు కదా. అవును అవును, నిజమే. ఏదైనా చేస్తాడు ప్రపోజల్. వచ్చే నెల అయిందమ్మా గవర్నమెంట్ వచ్చి 5 నెలలు అయింది, ఇంతేనా? లేదా 6 నెలలు అయింది. 3000 చేస్తానని 5 సంవత్సరాలు చేశాడు. 4000 ఎగ్జామ్కి ఇచ్చేసాడు. 4000 కదా. ఇది గుర్తెచ్చుకోండి జనాలకి. బాబాయ్ మీ పేరు? డి రామ్మోహన్ రావు. ఎక్కడి నుండి వచ్చారు బాబాయ్? హనుమాన్ జంక్షన్. ఎలా ఉంది మరి? పరిపాలన బాగానే ఉంది. జగన్ గారు అంత బాగా చేశారు. సౌకర్యాలు ఎలా ఉన్నాయి? శివరాత్రికి సౌకర్యాలు ఎలా ఉన్నాయి? ఎలా ఉంది బాబాయ్ ఇక్కడ సౌకర్యాలు ఎలా ఉన్నాయి? సౌకర్యాలు బాగున్నాయి నాన్న. చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా ఉంది? పరిపాలన బాగానే ఉంది, బాగా చేస్తున్నాడు. అరేంజ్మెంట్స్ ఎలా చేస్తున్నారు ఇక్కడ? ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత శివరాత్రి సంబరాలు ఎలా జరుగుతున్నాయి ఇక్కడ? బాగా జరుగుతున్నాయి. గత సంవత్సరం వేస్ట్. చంద్రబాబు జగన్ చెప్పి వేస్ట్ అయినా మాకు ఈ చంద్రబాబు నడిస్తే కష్టాలు తప్పినాయి. బాగానే జరుగుతుంది. అది బాబాయ్ మరి ఇక్కడ పోలీసులు బందోబస్తు ఎలా ఉంది బాబాయ్ ప్రజలకు? ఇప్పుడు చంద్రబాబు ఏమో బాగా చేస్తున్నారు, జగన్ ఏమో ఆయన మాట అన్నారు. మీకు అంతా పర్ఫెక్ట్ గానే ప్రజలందరికీ వెళ్ళడానికి అంత బాగానే ఉంది? అంత బాగానే ఉంది. జగన్మోహన్ రెడ్డి అంటున్నారు కదా అసెంబ్లీలో మీరు ఏం చేయట్లేదు అంతా అంటున్నారు కదా, ప్రతిపక్ష హోదా ఇవ్వాలి కనుక్కుంటే అన్నాడు. అది
ఎలా అనిపిస్తుంది బాబాయ్ మొత్తానికి? మాకు బాగానే అనిపిస్తుంది. ఇప్పుడు మీద ఇప్పుడు బాగుందా అరేంజ్? ఇప్పుడే బాగుంది అసలు. జగన్ బాబు 5 సంవత్సరాలు చేసిన మాకు వేస్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు బాగుంది మాకు. చంద్రబాబు నాయుడు ఎందుకంటే అభిమానం ఏంటి? చంద్రబాబు నాయుడు అభిమానం కాదు, జగన్ అభిమానం కాదు. ఎవరి పరిపాలన బాగుంది అది మేము దాన్ని మెచ్చుకుంటాం. ఏది బాగుంది? నాకు ఇప్పుడు చంద్రబాబు బాగుంది. ఇప్పుడు అభిమానమా నమ్మకమా? అభిమానం కాదు, నమ్మకమే మాకు. ఏం చేయట్లేదు చంద్రబాబు నాయుడు అని అసెంబ్లీలో అంటున్నారు కదా. అది ఏదో 10 మంది అంటారండి, 10 రకాలు అంటారు. మాకు నమ్మకం ఇక్కడ. ఇప్పుడు 11 సీట్లకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం అనేది కరెక్టేనా అమ్మా? 11 సీట్లకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం అనేది కరెక్టే అంటారా? కరెక్ట్ కాదు. మరి ప్రతిపక్ష హోదా ఇస్తేనే ఉంటాను అని చెప్పేసి అని అంటున్నారు కదా. అంటున్నారు, మనం 10 మంది అంటామండి. అట్లా ఆ మాట మీద పోతారండి. ఎంతైనా మరి ఒకప్పుడు ఎక్స్ సీఎం కదా ఆయన, మరి కనీసం ఒక ఎమ్మెల్యేగా అయినా ఉండాలి కదా. జగన్ బాబు అసెంబ్లీ అంటే ఒక దేవాలయంతో సమానం కదా. మరి అక్కడికి వచ్చి అసలు ఏమీ మాట్లాడకుండా వెంటనే వెళ్ళిపోవడం అనేది ఎలా అనిపించింది? అది చెడ్డతనం అనిపిస్తుంది. అది నిరుద్యోగులకి మరి చంద్రబాబు నాయుడు గారు 3000 ఇస్తానని అంటున్నారు కదా. నిరుద్యోగులకి 3000 ఇస్తానంటున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. అది ఏది వచ్చి చెప్పాడమ్మా చంద్రబాబు నాయుడు బాబాయ్. మాయ పెద్ద మాట. ఓకే బాబాయ్.